పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణం సాదిక్ ఖాన్. కాకినాడలో ప్రో రైఫల్ షూటింగ్ అకాడమీ నిర్వాహకుడిగా క్రీడాకారుడి ముసుగు వేసుకున్న షేక్ సాదిక్ ఖాన్ వెనుక అత్యంత ప్రమాదకరమైన నేరపూరిత ప్రవర్తన ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి సౌత్ ఇండియాలోనే ఏకైక అకాడమీ నడుపుతున్నానంటూ చలామణి అయిన ఇతను తెర వెనుక ఒంటరి మహిళను, కుటుంబాలను టార్గెట్ చేస్తూ తీవ్ర బెదిరింపులకు, ఆర్థిక దౌర్జన్యాలకు పాల్పడే రాక్షసుడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పిఠాపురం ఏఈ నూకరాజు అల్లుడు మరణించాడని సాదిక్ ఖాన్ తన వికృత చేష్టలకు అవకాశంగా మలుచుకున్నాడు. ఏఈ కుమార్తె సౌజన్యకు అండగా ఉంటానని నమ్మించి లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె కుటుంబం ఇతడి ప్రతిపాదనను నిరాకరించేసరికి చిన్నారి మనవణ్ణి ఏఈ నూకరాజును చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. వాళ్ళ బ్యాంక్ ఖాతాలను, విలువైన వస్తువులను, ఆస్తులను బెదిరించి తన అదుపులోకి తీసుకొని తీవ్రమైన భయాందోళనకు గురిచేశాడు. ఇవన్నీ ఏఈ నూకరాజు రాసిన మరణ వాంగ్మూలంలో ఆధారాలతో సహా బహిర్గతమయ్యాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి తన భార్య, కుమార్తె, మనవడితో సహా గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యా యత్నం చేసుకునేంత తీవ్రమైన మానసిక నరకాన్ని సాదిక్ ఖాన్ చూపించాడు. ఇతడి బ్లాక్మెయిలింగ్, లైంగిక, ఆర్థిక వేధింపుల దాడిని తట్టుకోలేకే ఒక అమాయక కుటుంబం బలవత్ మరణానికి సిద్ధపడాల్సి వచ్చింది. ఇలా చాలా మందిని వేధించి ఉంటాడని, బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సాదిక్ ఖాన్ లవ్ జిహాద్ కోణంలో ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా అన్న దానిపై పోలీసులు ఆరా తీయాలని పలువురు కోరుతున్నారు.